తెలుగు దర్శకుల సంఘం బ్రదర్స్ అందరికీ నా నమస్కారాలు. చాలా చాలా ఉద్వేగంగా ఓవర్వెల్మింగ్గా ఉంది. అందరికీ ఇంత ప్రేమ ఉందని తెలుసుకోవటం చాలా ఉద్వేగంగా ఉంది. నా స్ఫూర్తి, నా శ్వాస, ఇన్స్పిరేషన్ నా గాడ్, దేవుడి వల్లే ఇక్కడ దాకా వచ్చి ఉంటాం కదా. అలా కొణిదెల చిరంజీవి అన్నయ్య గారు చిన్నప్పటి నుంచి మీ అందరూ పైకి స్టార్స్ని చూసేవాళ్ళు, నేను అన్నయ్యని చూసేవాడిని. ది బిగ్గెస్ట్ స్టార్ ఫ్యామిలీలో. నా ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అన్నయ్య ప్రాణం. అన్నయ్య ఏ సినిమా రిలీజ్ అవుతున్న సినిమాల మీద ఇంత ప్రేమ పెరగడానికి కారణం ఆయనే కదా. ఆయన బంధువు అవటం వల్ల, ఆయన కజిన్ అవటం వల్ల నేను చూసిన మెగాస్టార్ చిరంజీవి గారిని, షూటింగ్, ఈ సినీ ప్రపంచాన్ని నాకు దక్కిన అదృష్టం వేరే వాళ్ళకి చాలా తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే అందరూ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చావు అని అడిగితే నేను క్యాజువల్గా చెప్తాను, నేను చిరంజీవి గారి పెళ్ళికి మెడ్రాస్ వచ్చాను, అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నట్టే అని చెప్పేవాడిని. ఎందుకంటే ఆ పెళ్ళికి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, రాజబాబు దగ్గర నుంచి అందరూ నాకు అప్పుడప్పుడే తెలుసు. సినిమా తెర మీద ఒక సినిమాలో అన్నయ్య కుక్క కాటికి చెబుదెబ్బ అనుకుంటా చనిపోతారు. చల్లపల్లిలో ఉన్నాం అప్పుడు. థియేటర్లో చూసి నేను విపరీతంగా ఏడుపు, ఇంటికి అంటే నన్ను అన్కంట్రోలబుల్. థియేటర్లోంచి నేను బయటికి వెళ్ళలేదు. మళ్ళీ మా ఫాదరు ఇమీడియట్గా ఫస్ట్ రీల్ వేయించారు. ఓహో, అన్నయ్య మళ్ళీ బాగానే ఉన్నాడు. ఇంక ఏ రేంజ్కి వచ్చారంటే, బాబు వీడు కూర్చుని చూస్తాడు, లాస్ట్ రీల్ వేయమాక. ఆ థియేటర్ వాడిని మా ఫాదర్ చెప్పి, ఇన్స్పెక్టర్ ఆ లాస్ట్ రీల్ మాత్రం వేయమాకంటే సినిమా అలాగే వేసాడు రెండోసారి చూసినప్పుడు. సో అన్నయ్య నా ప్రాణం, నాకు పిచ్చి. చిరంజీవి పేరు మీ అందరూ చిన్నప్పటి నుంచి ఇక్కడున్న ఎస్కేఎన్ నుంచి, ఎన్శంకర్ గారి దగ్గర నుంచి, రామకృష్ణ అందరూ, మీ అందరూ ఎలా అయితే చాంట్ చేసి అన్నయ్యని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇక్కడికి వచ్చారో, ఆయన నేను ఇక్కడ నిలబడి మీ ముందు మాట్లాడటానికి కారణం అన్నయ్య చిరంజీవి గారు.